శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం 2024 క్రోధి నామ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు. ఈ సంవత్సరం 2024 క్రోధి నామ సంవత్సరంలో మే 1వ తేదీన గురుడు మేషరాశిలోంచి వృషభ రాశిలో సంచారం మొదలవుతుంది. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు నడుస్తాయి. సాధారణ నర్మదా నది పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. గడిచిన 12 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి నర్మదా పుష్కరాలు మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాలకు వచ్చింది. బృహస్పతి వృషభ రాశి సంచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి 12 రోజులు దీన్ని అద్య పుష్కరాలు అంటారు. గురుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోంచి సంచారం ప్రారంభించడానికి ముందు 12 రోజులని అంత్య పుష్కరాలు అంటారు. ఈ అంత్య పుష్కరాలు అద్య పుష్కరాలు రెండింటిలో కూడా పితృకార్యాలు చేయటం, నదీ స్నానాలు చేయటం అనేది చాలా విశేషంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా దేవగురుడు బృహస్పతి నర్మదా నదిలో ఉండటం వలన నర్మదా పుష్కరాలు వస్తున్నాయి. అట్లాగే బృహస్పతి వృషభ రాశి సంచారం అవటం వలన ముఖ్యంగా నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి. ఈ నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ మధ్యాహ్నం 1:53 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం 1:53 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ సంవత్సరం ఈ నర్మదా పుష్కరాలకు ముఖ్యంగా రేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, స్నానాలు ఎక్కడెక్కడ చేయొచ్చు, పితృకార్యాలు ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది చూసుకున్నట్టే కనుక అమరకంటక ఆలయం, ఓంకారేశ్వర ఆలయం, చౌసదిని యోగిని ఆలయం, చౌభీరి అవతార ఆలయం, మహేశ్వర ఆలయం, నేమవారి సిద్ధేశ్వర మందిర్, భోజ్పూర్ శివాలయం చాలా పురాతనవి. ఇవన్నీ కూడా నర్మదా నది తీరాన ఉన్నటువంటివి, అత్యంత ప్రసిద్ధమైనటువంటివి. ఇవన్నిట్లో కూడా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ స్నానం చేయడానికి చాలా ఉత్తమమైనటువంటి ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ నదిలో నిరంతరం ప్రవాహం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఘాట్లు కూడా నిర్మించబడ్డాయి స్నానాలు చేయడానికి విశాలంగా. నది లోతు ఎక్కువగా ఉండటం మరియు భక్తులకు సులభంగా ఉండటానికి బ్యారికేట్లు కూడా కట్టున్నాయి. ఇక్కడ నర్మదా నది పుష్కరాలు చేసుకోవడానికి భక్తులు సులభంగా సుఖంగా ఉండేందుకు అన్ని రకాలుగా కూడా ఉన్నటువంటిది ఇది. ఇక్కడ ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఎదురుగుండా కోటి తీర్థ ఘాట్ అని ఘాట్లన్నింటిలో కూడా అత్యంత ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం. అట్లా ఓంకారేశ్వరంలో ఇతర ముఖ్యమైన ఘాట్లు కూడా ఈ కింద ఉన్నాయి. చక్రతీర్థ ఘాట్, గోముఖ ఘాటు, భైరోన్ ఘాటు, కేవలరాం ఘాట్, నగర్ ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్. ఈ ఘాట్లన్నింటిలో కూడా చక్కగా రేవులు కట్టబడి స్నానాలు చేయడానికి అనువుగా ఉండి, పితృకార్యాలు చేసుకోవడానికి తగినటువంటి వసతులు ఉండి, పితృకార్యాలు చేయించేటటువంటి బ్రాహ్మణులు అందుబాటులో ఉండి ఉన్నటువంటి ఘాట్లు ఇప్పుడు మనం చెప్పుకున్నవి కూడా. ఈ నర్మదా నది పుష్కరానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక ఓంకారేశ్వర కనుక వెళ్ళినట్టయితే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి చూసినట్టు ఉంటుంది. అట్లాగే అక్కడ పితృకార్యాలు చేసుకున్నట్టుగానే ఒకటి ఉంటుంది. మళ్ళీ ఈ నర్మదా నది పుష్కరాలు 12 సంవత్సరాలకు కానీ రావు. కాబట్టి ఈ సంవత్సరం నర్మదా నది పుష్కర స్నానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు మే 1వ తేదీ నుంచి మే 12వ తేదీలోపు వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే నదీ స్నానం చేసేటప్పుడు తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తిపరిచి వారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఇది శాస్త్రవచనం. మొదటి రోజు హిరణ్య శ్రాద్ధం, 9వ రోజు అన్న శ్రాద్ధం, 12వ రోజున ఆమ శ్రాద్ధం చేయడం అనేది కూడా మంచిదని ఋషులు చెబుతారు. అట్లా పురాణాలు కూడా అదే ఘోషిస్తున్నాయి. శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహమైన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి. నీటికి 2 శక్తులు ఉన్నాయి, వేదం చెబుతుంది. ఒకటి దాహార్తిని తీర్చడం, 2 శుభ్రపరచడం.
బాహ్య శక్తులు అయితే అంతర్గతంగా మేధ్యం మార్జనం అనే శక్తులు ఉన్నాయి. ఈ మేధ్యం అంటే నదిలో స్నానం చేసి 3 సార్లు మునకలు వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలని కూడా పరిహారం అవుతాయి. అట్లాగే ద్రవ్య శుద్ధి జరుగుతుంది, శరీర శుద్ధి జరుగుతుంది. ఇక మార్జనం అంటే నీటిని జరగడం వల్ల, సంప్రోక్షణ చేసుకోవడం వల్ల శరీర శుద్ధి, ఆత్మశుద్ధి అన్నీ కూడా జరుగుతాయి. ఆ నీటిని స్పర్శ చేయటం వల్ల పుష్కర స్థానంలో మనం తెలియక చేసినటువంటి కోట్లాది పాపాలని కూడా తొలగిపోతాయి. అన్నిటికన్నా కూడా నదీ స్థానం మంచిది. నదీ స్థానంలో కూడా పుష్కర స్థానం చాలా విశేషమైంది అని హిందువుల విశ్వాసం. అట్లాగే ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు అవకాశం ఉన్నంత మేరకు చేయాలని చెప్పి ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నాయి. మళ్ళా 12 సంవత్సరాలు కానీ ఈ నర్మదా నది పుష్కరాలు రావు. కాబట్టి ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయాలనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మే 1వ తేదీ నుంచి మే 12వ తేదీలోపు నర్మదా నది పుష్కర స్నానం చేసి మీరు తరించాలి ఆయురారోగ్యాలతో. అట్లాగే కాలం చేసినటువంటి పితృదేవతలకి పిండ ప్రదానం, తర్పణాలు వదిలి వాళ్ళని తరింపచేయాలి. ముఖ్యంగా వాళ్ళకి సద్గతులు కలగజేయాలి. ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క ధర్మం. కాబట్టి నర్మదా నది పుష్కరాలు అందరూ ఉపయోగించుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కూడా ఉపయోగించుకుని ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలని సద్వినియోగపరచుకోండి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయండి. ఇది మళ్ళీ 12 సంవత్సరాలకైనా ఒకసారి రాదు. దీని మీద ఏమన్నా మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి. హరి ఓం తత్సత్. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.